అలా కొన్ని కొన్ని తీసేసుకొని ఎండబెట్టుకోవాలన్నమాట మనము. ఈ అడ్డతాళ్ళు అంటారు వీటిని. ఈ తాళ్ళను అడవిలోంచి ఒక చెట్టు నుంచి తీసుకొని వస్తారు వీళ్ళు తాళ్ళకి. చూడండి అలా అలా ఎక్కడైనా మడతలు పడకుండా కరెక్ట్గా రావడానికి. అసలు ఇంకా ఊడిపోదా జాయింట్లు కూడా నీట్గా ఉంది. అర్థం స్టెప్ బై స్టెప్ ఒకటి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ట్రైబల్ విలేజ్లలో మామూలుగా అడవులలో దొరికే వస్తువులతోటి చీపులు తయారు చేసుకుంటారు. అంటే ఎక్కువ వాళ్ళు కొనరు. మనం కొనే వాటికంటే అవి ఎక్కువ గట్టిగా ఉంటాయి. సో అసలు మనము ఊడిపోవు, పాడవు. అది లాస్ట్గా ఊడ్చి చీపురు అడిగిపోవాల్సిందే, కానీ ఆ చీపురు అయితే పాడవదు అనమాట. సో అలాంటి వాళ్ళలో కొండలో దొరికే కొన్ని ఈతాకులతోటి వాళ్ళు చీపురు అల్లుతారు. వాటిని కొండ చీపురు అంటారు. సో అవి ఇప్పుడు మీకు ఎలా అల్లుతారు, ఎలా సేకరిస్తారు వాటిని అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో చాలామంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ మనం ఇప్పుడు చెప్పినాం కదా, ఇప్పుడు రెమ్మలన్నీ కట్ చేసుకొచ్చేసి మనం తీసుకొచ్చి అన్నీ ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు తను కూర్చొని మంచిగా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఒకదాని కొంచెం దారంతో మంచి ఎలా కడతారో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది ఈత చెట్టు ఇన్ని కదా రెమ్మలు. ఇవన్నీ మంచిగా కట్ చేయాలిగా, అన్నీ మంచిగా కట్ చేసుకొని ఎండబెట్టుకొని చీపురు తయారు చేసుకుంటారు. ఇన్ని కట్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఇట్లా అలా కట్ చేసుకోవాలి. అలా ఈత రెమ్మలన్నీ కట్ చేసుకొని అలా కొన్ని తీసేసుకొని ఎండబెట్టుకోవాలన్నమాట మనము. ఈ అడ్డతాళ్ళు అంటారు వీటిని. ఈ తాళ్ళను అడవిలోంచి ఒక చెట్టు నుంచి తీసుకొని వస్తారు వీళ్ళు తాళ్ళకి. వీటిని బాగా నానబెట్టాలి. ఈ బకెట్లో కొన్ని వాటర్ పోసి నానబెట్టాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెమ్మ ఉందిగా, రెమ్మ మంచిగా కొలుచుకుంటారు చేసి. అంటే అన్నీ ఒక లెంత్ లాగా కరెక్ట్గా ఒక లైన్ ఉండేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ ఉంటే కనుక. సో ఇక్కడ ఉందిగా ఆ రెమ్మలన్నీ మొత్తం అన్నీ తీసేస్తారు. కరెక్ట్గా సమానంగా సెట్ చేసుకుంటారు. అందుకే కొంచెం టైం ఇలా మొత్తం ఎక్కువ పొడుగు ఉంటుంది కాబట్టి అలా మొత్తం తీసేయాలి. చూడండి, అలా పొడుగుంటే అలా తీసేస్తారు. ఈ ఏరియాలో బాగుంటుంది కట్టు. మనం అన్నీ సమానంగా చేసుకునేటువంటి ఇలా ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే పెట్టాలి. ఇవన్నీ మంచి సమానంగా నీట్గా చేసుకున్నాం. ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని మిగతా ఇవన్నీ అలాగే చేసుకోవాలన్నమాట. అలాగే ఈ తాడుని ఏమంటారు వీటిని? అడ్డతాడు అంటారు. అడ్డతాడా? చెట్టుని ఏ చెట్టుని తీస్తారు ఇది? చెట్టు మామూలు బడ్డ, ఇది తీగనా? తీగ ఇది. మన అలా గుదిలేపు అనుకో, అది చెట్టు దానికి కొట్టి తీసుకోవాలి. ఓకే. ఇది తీగ ఏ తీగ? అడ్డ తీగనా? తీగ. అడ్డ చెట్టు పేరే, తీగ పేరే అడ్డ చెట్టు. ఇది తీగ అంట. చూడండి తీగని ఎలా చేసిండే, మంచిగా తాడులాగా చేసిండే. ఎంత గట్టిగా ఉంది అసలు తెగన కూడా తెగదు ఇది. దీంతో ఇప్పుడు అది చీపిరి మంచిగా గట్టిగా కడతారు. అసలు ఇంకా పోదు అసలు ఇంకా సామాన్యంగా. అది అరిగి చిన్నది అయిపోవాల్సిందే కానీ చీపిరి ఇదైతే పాడవదు. చేపలు చిచ్చేద్దామని ఒకటి తాడిని సమానంగా రావడానికి దాన్ని చూడు ఎలా చేస్తాడో చూడండి. అలా
అలా ఎక్కడైనా మడతలు పడకుండా కరెక్ట్గా రావడానికి ఇలా చేసుకుంటాం. ఇట్లా ఇట్లా మడతలు ఉంటాయి కదా, మడతలు ఉండకుండా అట్లా చక్కగా రావడానికి. మనమైతే ఇందాక రౌండ్ చుట్టాం కదా, రౌండ్ చుట్టి మళ్ళీ అంత ముడతలు ఉంటాయి కదా, అందుకే ఇలా నేను నీట్గా చేసుకుంటాను. మళ్ళీ ఏం అడుగుతుంది రా బాబు, చిరాకు తెలియదా? ఫస్ట్ కట్ అక్కడ ముడేసిండు, మళ్ళీ ఒక 3 రెమ్మలు తీసిండు, దాన్ని మళ్ళీ లోపలికి అనేసిండు. చివరికి అలాగొస్తే 3 రెమ్మలు కానీ 2 వేస్తే బాగుంటుంది, 3 అయితేనే బాగుంటుంది. నాకు చిరాకు ఇదే. ఇట్లా తిరుగు అటు కాదు. బాగుంటుంది అలాగా. అదే ఎదురుకు వచ్చాక 4 వేసి తినింది, అది 3 వేయాలి. ఇప్పుడు అవన్నీ కలిపితే 4 వేసుకోవాలి. దానికి లావ్ అవుతుంది, లావ్ అయిపోద్ది అని అందుకే చెప్పింది. మీకు అంత లావుగా ఓడరు కదండి దానికి. ఇక్కడ ఇది చూడండి, మనం ఎంత నీట్గా ఎంత టైట్గా కట్టిందో చూడండి. ఇలా వరుసగా కంటిన్యూ కట్టేసుకుంటే ఫుల్ టైట్ అయిపోతుంది. అసలు ఇంకా ఊడిపోదు. జాయింట్ కూడా నీట్గా ఉంది. అర్థం, స్టెప్ బై స్టెప్ ఒకటి చూడండి. ఇది అక్కడి నుంచి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 మొత్తం స్టెప్ మొత్తం ఒక్కొక్కటి చేస్తాను. నీట్గా వస్తాను. ఓకే ఇంకా పొడపెట్టు సరిపోద్ది. ఇంకా థర్డ్ చాలు, అంతకంటే వాళ్ళు వంగిపోతారు కానీ. పొడుగా అయిపోయి తిప్పుకోలేక సూపర్గా ఎడ్డు వేటిని పెట్టాడు అంతే. ఎడ్డు వేటిని పెట్టాడు అంతే. ఇది వెయ్యకపోతే కట్టిన వాళ్ళకి ఇదో అంటారు పెద్దలు, మనం పూర్తిగా తెలియదు. చూసుకున్నదంతా ఏం చేస్తే అది నోరు రాంది, ఏం చేస్తే గుంజుకునేదమ్మా నీవు అనుకోలే కానీ. దాని మధ్యలో దొరసాలి.
చూడండి ఫ్రెండ్స్, చీపిరి ఎంత స్ట్రాంగ్గా ఉందా. ఇదైతే మనకి సిటీలో అయితే కనుక మినిమం 100 రూపీస్ అయినా తీసుకుంటారు అనమాట. సో ఇది మరీ ఇంత గట్టిగా కూడా ఉండదు. 100 రూపీస్ ఎంత? చూడండి ఎంత నీట్గా, ఎంత లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్ మొత్తం నీట్గా చూడు. సో కరెక్ట్గా ఉందన్నమాట. ఇది ఇంకే అస్సలు ఊడిపోతుంది, చాలా ఫుల్ టైట్. ఇక్కడ కూడా మనం ఇది లెవెల్ కట్ చేయకుండా కొంచెం ఇట్లా క్రాస్గా కట్ చేసిండు, ఎందుకంటే గుచ్చుకోకుండా కూడా.